మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నాగతేజ. ప్రజెంట్ మనం ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలోని చేసినటువంటి సాయిబాబా మందిరంలో వెలిసినటువంటి శివలింగం ఆకృతి వద్ద ఉన్నాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు కూడా శివనామ స్మరణతో కూడా పెద్ద సంఖ్యలో హాజరంత పరిస్థితుంది. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివక్షేత్రాలతో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజెంట్ మనం ఏదైతే ఒంగోలులో ఉన్నటువంటి ఒకసారి విజువల్స్ చూడవచ్చు. 10,000కు సుమారు 10,000కు పై కూడా రుద్రాక్షలతో కూడా శివలింగ ఆకృతిని కూడా ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము నుంచి వేల సంఖ్యలో భక్తులు కూడా యొక్క దేవాలయానికి చేరుకొని ఇక్కడ పూజలు అందుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. సుమారు 10,000 రుద్రాక్షలతో కూడా యొక్క శివలింగ ఆకృతి నిర్మించబడింది. తెల్లవారుజాము నుంచి స్వామివారి కళ్యాణం కావచ్చు, విశేష పూజలు అందుకుంటున్నారు. యొక్క శివలింగానికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, స్వామివారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క శివాలయం యొక్క శివరాత్రి సంబంధించి విశిష్టత ఏమిటి, ప్రజలు ఏం చెబుతున్నారు, ప్రజలకు ఎలాంటి పూజా కార్యక్రమాల సంస్థలపై పూర్తి స్థాయిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే, చెప్పండి. ఏంటి ఏడాది శివరాత్రి ఎలా నిర్వహిస్తున్నారు? ప్రత్యేకించి ఈరోజు ఏం చెప్తారు ప్రజలకు మీరు? అంటే మహాశివరాత్రి అనేది విశేషమే. ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక్క ప్రాంగణంలో స్వామివారికి యజ్ఞయాగాది క్రతువులు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. విశేషమైంది. అలానే ఈ సంవత్సరం కూడా త్రయాణిక దీక్షగా 3 రోజుల పర్యంతం రుద్రయాగం, చండీయాగ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి వేల కొద్ది జనాలు దర్శించారు, స్వామివారిని అభిషేకాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా రుద్రయాగం, చండీయాగం చేశాం. ఇప్పుడు మళ్ళీ ప్రారంభం, రుద్రయాగం, చండీయాగం మొదలవుతుంది. రాత్రి 11 గంటల సమయంలో లింగోద్భకాలంలో మహన్యాసపూర్వకంగా మహారుద్రాభిషేకం జరుగుతుంది తెల్లవారుజామున దాకా. రేపు ఉదయం కూడా రుద్రయాగం, చండీయాగం అయిపోయి పూర్ణాహుతి జరుగుతుంది. అలానే పార్వతీ పరమేశ్వర శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సమస్త ఈతి బాధ నివృత్తి కోసం కంఠస్వామి వారి యొక్క ఆదేశానుసారం ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటాం ఇక్కడ. సో ఇది చూడొచ్చు, ఏడాది 10,000కు పైగా రుద్రాక్షలతో ఒక ప్రకృతి ఆకృతి కూడా పబ్లిక్ని ఆకర్షిస్తుంది. సో ఎలా నిర్మించారు దాన్ని అంతా కూడా? అంటే 10,000 కాదండి, ఇది 4 సంవత్సరాల ముందు 1,11,00,000 రుద్రాక్షతో పందిరి వేశాం. ఈ శివలింగంలో 2 ముఖాల నుంచి 14 ముఖాలు దాకా రుద్రాక్షలు నిమగ్నమై ఉన్నాయి. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క విశేషం ఉంది. అలా దర్శిస్తుంటే ఆ ముఖమైన విగ్రహాలు రుద్రాక్ష తాకుతూ ఉంటే కొన్ని దోషాలు పోతాయని కార్యం సిద్ధిస్తున్న వేదం. అందువల్ల 2 ముఖాల నుంచి 14 ముఖాల దాకా ఈ శివలింగంలో రుద్రాక్షలు పొదిగి ఉన్నాం. అందరూ కూడా చక్కగా ఆయన తాకి స్మరణ చేసుకొని దోషాలు పోగొట్టుకుంటూ ఆయన ఆశీర్వచనాన్ని పొందుతూ ఉంటారు. ఈ ఏడాది కూడా జాగారం ఉంటారు పబ్లిక్, చాలా మంది భక్తులు, మహిళా భక్తులు కూడా ఉంటారు. సో వారందరికీ ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు? అంటే జాగారం అనేది చాలా విశేషం. మహాశివరాత్రికి ఎవరైతే జాగారం ఉండి నమశివాయ అంటూ భజిస్తూ ఉంటారో వాళ్ళకి జన్మరాహిత్యం జరుగుతుందని, సమస్త ఈతి బాధలు నివృత్తి అవుతాయని వేదశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల జాగారం అనేది చాలా విశేషమైంది. ఉదయం రుద్రయాగం, చండీయాగం అవుతుంది. తర్వాత పూర్ణాహుతి మహోత్సవం. పూర్ణాహుతి కాగానే విశేషంగా పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సో ఇది ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ సంతపేట సాయిబాబా మందిరంలో కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఒక శివలింగ ఆకృతిని ఏర్పాటు చేశారు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు అందరూ కూడా హాజరయ్యి క్యూ లైన్లు కూడా బారులు తీరిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కావచ్చు, అభిషేకాలు కూడా స్వామివారికి పెద్ద సంఖ్యలో నిర్వహిస్తుంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో జరుగుతుంటే శైవ క్షేత్రాల్లో తిరునాళ్లకు భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్ళే పరిస్థితి. వారికి ఆర్టీసీ సంబంధించి సర్వీస్ ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రజెంట్ మనం ఇక్కడ మనం విజువల్స్లో ఒకసారి చూడవచ్చు. ఈ శివలింగం పెద్ద సంఖ్యలో ఏదైతే 1,00,000కు పైగా ఇంకా ఎక్కువ మొత్తంలోని రుద్రాక్షలు 2 ముఖాల నుంచి 14 ముఖాల వరకు రుద్రాక్షలు సేకరించి ఈ యొక్క ఆకృతి నిర్మించాలని చెప్తున్నారు. ఇప్పటికీ ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా యొక్క ఫోటోలు తీసుకోవడం, వాటిని వాట్సాప్ స్టేటస్లో కావచ్చు ప్రత్యేక ఆకర్షణగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శివంగ ఆకృతి ఎందుకైతే పబ్లిక్ అందరూ కూడా ఆకర్షించపరుస్తుంది. ఏడాది సంబంధించి జాగారం వరకు కావచ్చు, భక్తి శ్రద్ధలతో చేసినటువంటి పూజా కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొని యొక్క శివరాత్రి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పుకోవచ్చు. ఇది ఏడాది సంబంధించి ఏదైతే శివరాత్రి పర్వదినాన్ని సందర్భించి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి కూడా ఒంగోలు సంతపేట సాయిబాబా గురించి కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తనజ్ కుమార్తో తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.